ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా కారణాలు నాకున్నాయి, వీళ్ళకి చెప్పలేను. నేను గుడిలోకి అడుగు కూడా పెట్టలేను. ఎంగేజ్మెంట్ రోజున ఏం జరుగుతుందో ఏంటో. మనం మాయని అడవి నుంచి తీసుకొచ్చిన తర్వాత తిరిగి ఒక్కసారి కూడా అక్కడికి వెళ్ళలేదు. సందర్భం చూసుకుని వెళదాం. అక్కడున్న అమ్మవారి ఆశీర్వాదం మాయకి కలిగేలా పూజలు చేయించుకుని తీసుకొద్దాం. అయితే ఆ పని చేద్దామండి. తన మనసులో ఏమైనా అలజడులుంటే తొలగిపోయి ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది. ఎంగేజ్మెంట్ నాడు ఏదో ఒక కారణంతో గుడి నుంచి ఏదైనా ఫంక్షన్ హాల్లోకి లొకేషన్ షిఫ్ట్ అయిపోతే నేను బ్రతికిపోతాను. లేదంటే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోతుంది. అలా జరగకూడదు. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యింది అంటే కొందరు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటారు. ముఖ్యంగా అవనితో పాటు శ్రీకర్ కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. అందుకే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఎలాగైనా ముక్కు పుడకని సొంతం చేసుకోవాలి. చాట్ ఏమైంది? నా రూమ్లోని వస్తువులను టచ్ చేయొద్దని అందరికీ వార్నింగ్ ఇచ్చాను. మరి ఎలా మిస్ అయింది? నాకొక్కటి అనుకూలంగా జరగడం లేదండి. చాట్ ఇంట్లో వాళ్ళకి దొరికితే వాటి గురించి ఆరాలు తీస్తారు. మళ్ళీ ఏమైందో అలా పరుగునొస్తుంది. ఏమైంది బేబీ? నా రూమ్ లో ఒక ఇంపార్టెంట్ చాట్ ఉండాలి, అది మిస్ అయింది. మీరేమైనా చూసారా? మీరు తీసారా? మీ రూమ్లోకి రావడానికే 100 సార్లు ఆలోచిస్తాం. అలాంటిది మేమెందుకు తీస్తామమ్మా? ఆ చాట్ విషయం మాకేమీ తెలియదమ్మా. కమలా, కమలా, కమలా! అమ్మగారు! అమ్మా, ఏంటమ్మగారు? నా రూమ్ లో ఒక వైట్ చాట్ ఉండాలి. నువ్వు రూమ్ క్లీన్ చేసేటప్పుడు ఏమైనా చూసావా? చూశాను. మరేది? అమ్మగారు పాత పేపర్లన్నీ తీసేయమంటే వాటితో పాటు పేపర్లు కొనుక్కునేవాడికి ఇచ్చేశాను. వేస్ట్ పేపర్లకి ఇంపార్టెంట్ పేపర్లకి మధ్య తేడా తెలీదా నీకు? అది ఉపయోగపడేదని నేను అనుకోలేదండి. అడిగి చావచ్చు కదా. బయట పడేయడానికి ఎందుకంత తొందర? అంత ముఖ్యమైన మ్యాటర్ అందులో ఏముందమ్మా? అందులో నాకు సంబంధించిన ముఖ్యమైన విషయాలున్నాయి. అవి నా పర్సనల్. వెళ్ళి వాడి దగ్గర నుంచి చాట్ తీసుకురొద్దాం పదా. అతను తోపుడు బండి మీద వచ్చాడు మేడం. ఎక్కడుంటాడో తెలీదు. నిన్ను చంపినా పాపం లేదు. చాట్లో ఏముందో ఏంటో అంతగా కంగారు పడిపోతుంది. అది ఎవరికైనా దొరికిందంటే ఎటు నుంచి ఏ సమస్య వస్తుందో చెప్పలేము. నాగమ్మ తల్లి, తొందరలో నాన్న మాయల నిశ్చితార్థం జరగబోతుంది. ఇప్పటి వరకు మాయ గురించి చిన్న ఆధారం కూడా దొరకలేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నువ్వే నాకు సహాయం చేయాలి. దారిని చూపించు తల్లి. మాయ గురించి ఏదైనా చూపించబోతున్నావా తల్లి?
పాత పేపర్లు కొంటాం, పాత న్యూస్ పేపర్లు కొంటాం. పాత పేపర్లు కొంటాం అమ్మా, పాత పేపర్లు. ఇక్కడికెందుకు తీసుకొచ్చావు నాగమ్మ? మాయకు సంబంధించిన ఆధారం ఇక్కడేముంది? ఏంటమ్మా, ఏం కావాలి? నా నాగమ్మను ఓ విషయంలో ప్రాధేయపడితే ఇక్కడికి తీసుకొచ్చింది. అమ్మో పాము. భయపడకండి, ఏమీ అనదు. నాగమ్మ, ఏం చేయబోతున్నావు? ఇందులో ఏముంది నాగమ్మ? ఇందులో ఏముంది నాగమ్మ? ఇక్కడి వరకు తీసుకొచ్చి దీన్ని చూపిస్తున్నావంటే ఖచ్చితంగా ఇందులో ఏదో ఒక ఆధారం అయితే దొరుకుతుంది. అమ్మవార్లకు సంబంధించిన ఆయుధం, ఆభరణాల బొమ్మలు ఎందుకు వేస్తున్నాయి? ముక్కు పుడక కూడా ఉంది, ఎందుకు? అన్నా, ఏంటమ్మా ఇది నీకు ఏంటి నుంచి వచ్చింది? ఇదా? 4వ వీధిలో 3వ ఇల్లమ్మా. ఇది నాకు కావాలి, ఇస్తావా? దేవుడు బొమ్మలదే కదా, తీసుకోమ్మా. నీకు డబ్బులు తెచ్చిస్తానులే. వద్దులే అమ్మా. నువ్వు చెప్పిన ఇల్లెవరిది? వాళ్ళ వివరాలు సరిగ్గా తెలీదమ్మా. ఇంటి వాళ్ళు కనిపించలేదు, పనివారి దగ్గర నుంచి తీసుకున్నాను. ఏమ్మా, ఎందుకు వివరాలు అడుగుతున్నావు? ఏం లేదులే అన్నా. నాగమ్మ, పద.